సో ఇప్పుడు చూసుకుంటే నాగార్జున గారు వచ్చిన ప్రతి వీక్ కూడా ఏదో ఒక విషయంలో మీ గురించి మీకు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా కంప్లైంట్స్ ఉంటాయి. సో అలా చెప్పినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా, నన్ను మాత్రమే తప్పుపడుతున్నారు, మిగతా వాళ్ళ పాయింట్స్ ఎత్తి మాట్లాడలేదని మీరు ఏమన్నా అనుకోవడం అయితే జరిగిందా? మీ అందరికి అనిపించిందని నేను విన్నాను. ఫస్ట్ వీక్ రెడ్ ఫ్లవర్ అనే నేను అన్నది కాదు. ఓకే, జస్ట్ ఒక మాట ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంది ఇలా అంటున్నారు, ఇస్తానంటున్నారని ఒకటి నేను జస్ట్ నేను వచ్చినాక, ఎందుకంటే అసలు నేను అనుంటే నాకు రిజిస్టర్ అయ్యేది. నాకు అసలు రిజిస్టర్ అవ్వాలన్నప్పుడు, అందుకే ఆ రోజు ఆయన చెప్పినప్పుడు వీకెండ్ అంటే నేను షాక్ అయిపోయి ఐ క్విట్ అన్నా. నా నోట్ అప్పుడు ఎందుకు వచ్చిందని పూర్తిగా మొత్తం సంభాషణ క్లియర్ గా అక్కడ వినపడట్లేదు, క్లారిటీ లేదు, మొత్తం లేదు. నేను బయటకు వచ్చినాక మొత్తం నేను పుల్అప్ చేసి చూస్తే నేను నిజమే కదా ఇలా అనలేదు, లోపల కూడా నాకు అర్థమైంది నేను అన్నాను కదా అని. అదొకటి. రెండు, మీరు చూసింది ఇదేంటి గుండంకులు, ఓకే, బాడీ షేమింగ్, దాన్ని సపోర్ట్ చేసి. అవును, ఇమాన్యుయల్ గారిని కూడా మీరు నామినేషన్ టైంలో అంటే మీరు యాక్ట్ చేసి చూపించారు కదా, సో దాన్ని కూడా బాడీ షేమింగ్ అనేది. ఏమే ఆయన చేసిన దాన్ని రియాక్షన్ చూపించా, ఆయన యాక్ట్ చేసేదాన్ని రియాక్ట్ చేసి చూపించా. కెప్టెన్సీ టాస్క్ లో మనిషితో ఆయన ఇలా చేసిన దాన్ని అలా ఆయన చేసింది చూపించా. ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే నాది రియాక్షన్ ఉంది కానీ యాక్షన్ లేదు. నా అంతటి నేను ఇనిషియేట్ చేయను ఏది. అది సేమ్ అంతే, నామినేషన్ లో కూడా అంతే. ఆయన ఏదైతే చేసి మీకు అంటే కెమెరా ఫుటేజెస్ మీకు రాలేదేమో, ఆయన వ్యంగ్యంగా వెటకారంగా ఏదైతే చేసి చూపించారో చేసి చూపించాను అంతే సింపుల్.